ఇచ్చాను. ఎవరన్నా ఆ వీడియోని మిస్ అయ్యింటే ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలి కదా, కంటిన్యూగా ఛానల్లో వీడియోస్ పెట్టాలి కదా. నేను ఒక 15 days ఉంటే మా వాడు ఒక 15 days ఉంటాడు, ఆ విధంగా అన్నమాట. ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి బస్సెస్. కేవలం 6 to 7 hours బస్ జర్నీ మాత్రమే పడుతుంది. అట్లాంటప్పుడు రోడ్డు డ్యామేజ్ అయింది, ఓన్లీ రోడ్డు మాత్రమే చూపించగలుగుతున్నాను. కొంచెంసేపు రూమ్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంటుంది. అంత ఎట్టుందంటే రౌండ్ అబౌట్ లు, స్ట్రైట్ లైన్లు ఇవే ఉన్నాయన్నమాట రోడ్లు. షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీని పేరు. బట్ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆటోమేటిక్ గా సీట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది ఎయిర్పోర్ట్ వచ్చేసి ఓన్లీ 1 terminal ఉంది అంతే ఇక్కడ. ఇదేమన్నా న్యాయం అయ్యా? రైల్వే స్టేషన్ లోనే కొంచెం ఖాళీ దొరుకుతుంది అటు ఇటుగా కూర్చోడానికి. ఈ సిస్టమ్ అయితే బాగుంది. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, మన కాటేజెస్ అండ్ మన ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎవరన్నా ఆ వీడియోని మిస్ అయ్యింటే ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. సో ఆల్మోస్ట్ మన హెచ్ఎన్ కాటేజెస్ మనాలిలో ఒక 15 days టైం స్పెండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలి కదా, కంటిన్యూగా ఛానల్లో వీడియోస్ పెట్టాలి కదా. సో ఇక్కడ హెచ్ఎన్ కాటేజెస్ లో నేను ఉంటాను, దాంతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇద్దరం కలిసి అయితే చూసుకుంటాము. నేను ఒక 15 days ఉంటే మా వాడు ఒక 15 days ఉంటాడు, ఆ విధంగా అన్నమాట. సో ప్యాకేజెస్ కి అయితే చాలా మంది వస్తున్నారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందరికి. మీరు కూడా మనాలి ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. అండ్ రైట్ నౌ నేను వచ్చేసి మనాలి నుంచి చండీగఢ్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. చండీగఢ్ కి ఎందుకు వెళ్తున్నాను అంటే, మనాలి రావడానికి గానీ లేదా మనాలి నుంచి వెళ్ళడానికి గానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఆప్షన్ వచ్చేసి చండీగఢ్. ఎందుకంటే మనాలికి ఎటువంటి రైల్వే ఆప్షన్ అయితే లేదు, ట్రైన్స్ లేవు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి బస్సెస్. సో ఆ బస్సెస్, సో దాంతో పాటు ఉన్న నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్. సో అందుకే నేను చండీగఢ్ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మీరు ఎవరన్నా వచ్చినా సరే చెన్నై నుంచి కానీ, చండీగఢ్ నుంచి కానీ, ఐ థింక్ విజయవాడ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి చండీగఢ్ కి. చండీగఢ్ వరకు వచ్చేసి అక్కడ నుంచి బస్ జర్నీ చేసి మనాలికి రావచ్చు. కేవలం 6 to 7 hours బస్ జర్నీ మాత్రమే పడుతుంది. అసలు ఈ రూట్ లో ఎలా ఉంటాయి అండ్ మన ప్యాకేజ్ తీసుకుంటే చండీగఢ్ వరకు వచ్చాక మనం పికప్ చేసుకుంటాము అండ్ రిటర్న్ చండీగఢ్ లో కూడా డ్రాప్ చేస్తాం. ఈ బస్సెస్ ఎలా ఉంటాయి ఏంది మొత్తం మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి, కంటెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనాలి ఓల్వో బస్ స్టాండ్ అని అయితే అంటారు. నేను మనాలి నుంచి చండీగఢ్ గానీ ఢిల్లీకి గానీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఓల్వో బస్ స్టాండ్ నుంచి ప్రిఫర్ చేస్తాను. ఓల్వో బస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మంచి కంఫర్టబుల్ గా ఉంటాయి. కొంచెం ఘాట్ సెక్షన్ కాబట్టి కంఫర్టబుల్ ఉండే బస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మామూలు బస్సెస్ అయితే కాకుండా. మనం ఇచ్చేది కూడా, మనం బుక్ చేసేది కూడా కస్టమర్స్ కి అయితే ఏమి, నేను ట్రావెల్ చేయడానికి అయితే ఏమి అన్ని ఓల్వో బస్సులు, కంఫర్టబుల్ బస్సులే బుక్ చేస్తాను. సో లగేజ్ అయితే మొత్తము డిక్కీలో పెట్టేసాము, పెద్ద బ్యాగ్ లో. ఓన్లీ మనతో పాటు చిన్న బ్యాగ్లు అయితే తీసుకెళ్తున్నాను అనమాట. అండ్ మనం ట్రావెల్ చేసే బస్ అయితే ఇదే ఓల్వో 9600. సో ఈ రూట్ లో మనకి ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఓన్లీ సెమీ స్లీపర్ బస్సులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి, స్లీపర్ అయితే అవైలబుల్ ఉండవు. మేబీ అవి ఘాట్ సెక్షన్ వల్ల అని అయితే అనుకుంటున్నా. ఘాట్ సెక్షన్ కదా, ఘాట్ సెక్షన్ లో స్లీపర్ ఇస్తే కడుపులో తిప్పి వామిటింగ్స్ అయితే అవుతాయి, అందుకని సెమీ స్లీపర్లు అయితే ఇస్తారు ఇక్కడ. సో ఇది మనం ట్రావెల్ చేస్తుంది అయితే. ఢిల్లీ నుంచి మనాలి వచ్చే వాళ్ళకి, లేదా చండీగఢ్ నుంచి మనాలి వచ్చే వాళ్ళకి, లేదా మనాలి నుంచి చండీగఢ్ ఢిల్లీ వెళ్ళే వాళ్ళకి నేను ఇటువంటి బస్సెస్ అయితే ప్రిఫర్ చేస్తాను. మన దగ్గర ప్యాకేజీలు తీసుకున్నా సరే ఇటువంటి బస్సెస్ వాళ్ళకైతే ఇస్తాను, మంచి కంఫర్ట్ ఉండేవి. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ, చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను, కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో మనకి మనాలి నుంచి చండీగఢ్ వచ్చేసి డిస్టెన్స్ అప్రాక్స్ గా 270 kilometers అయితే ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 6 to 7 hours. అదే ఢిల్లీకి అయితే 500 kilometers ఉంటుంది, జర్నీ టైం 12 hours. దాదాపు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే, హాఫ్ ఆఫ్ ద జర్నీ టైం అయితే సేవ్ చేసుకోవచ్చు మనము చండీగఢ్ త్రూ ట్రావెల్ చేస్తే. అంటే ఇది నేను ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే, ఎవరికైతే తక్కువ టైం ఉంటుందో, హైదరాబాద్ నుంచి చండీగఢ్ వచ్చేసి అక్కడ నుంచి జస్ట్ 6 hours లో మనాలికి అయితే వచ్చి మొత్తం తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఢిల్లీ కాకుండా చండీగఢ్ కూడా ఒక పాయింట్ ఉందని చెప్పడానికి నేను ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. సో బస్ ఇంటీరియర్స్ గురించి
ఒక లుక్ అయితే వేసేద్దాము. సో ఓల్వో బస్సు మనకి ఇక్కడ చూసుకుంటే గేర్ రాడ్ అయితే ఉంది అండ్ స్టీరింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బస్సు సెక్యూరిటీ ఎంత అంటే ఈ రూట్ లో ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఇదే విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ ఒక సీసీ కెమెరా, ఇక్కడ ఒక సీసీ కెమెరా, వెనకాల పక్క ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక టీవీ అయితే ఉంది. మ్యాక్సిమం టీవీ ఎప్పుడు ఆన్ అయితే చేయరు, నేను చూడలే, నేను ఒక 10 సార్లు తిరుగుంటాయి మనాలికి, ఎప్పుడు టీవీ అయితే ఆన్ చేయరు. అండ్ ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది, టైమ్ అండ్ డేట్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. అండ్ ఇంటీరియర్స్ చూసుకుంటే ఇక్కడ లైట్లు, ఇక్కడ ఏసీ వెంట్స్ అండ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్లు ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా నేను మ్యాక్స్ ఫ్రంట్ సీటే బుక్ చేస్తాను, ఎందుకు అంటే హ్యాపీగా ఇక్కడ నుంచి జర్నీ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. సో ఫైనల్లీ మనం మనాలి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము చండీగఢ్ కి. సో మనాలి నుంచి టువర్డ్స్ చండీగఢ్ వైపు వెళ్ళేటప్పుడు ఫస్ట్ 50-60 కిలోమీటర్లు ఏదైతే ఉందో అదంతా మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇదే విధంగా సింగిల్ రోడ్ ఉంటుంది. సో అందుకే మనకి ఈ ఫస్ట్ 50-60-70 కిలోమీటర్స్ వెళ్ళడానికి దాదాపు 2 అవర్స్ పైనే టైం పడుతుంది అనమాట. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది. అక్కడక్కడ రోడ్లు కూడా కొట్టుకుపోయి ఉంటాయి, మీకైతే చూపిస్తాను నేను. సో ప్రెసెంట్ అయితే ఈ రోడ్ అంతా ఓపెన్ ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. నన్ను చాలా మంది అడుగుతున్నారు మనాలి రోడ్ ఓపెన్ ఉందా లేదా, రావచ్చా లేదా అని. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రతి ఒక్క రోడ్ అయితే ఓపెన్ ఉంది. ఎప్పుడన్నా హెవీ రైన్స్ ఒక 3-4 డేస్ వరుసగా పడతాయి కదా, అట్లాంటప్పుడు రోడ్డు డ్యామేజ్ అయింది, మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోద్ది, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అన్న చూడండి ఘాట్ సెక్షన్ ఎట్లా తిప్పుతున్నాడు. డే టైం అయితే మటుకు మీకు వ్యూస్ చూపించేవాడిని. నెక్స్ట్ లెవెల్ ఒక డ్యామ్ దాటుతాము, కొండలు దాటుతాము, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వ్యూస్. నైట్ టైం కాబట్టి ఓన్లీ రోడ్డు మాత్రమే చూపించగలుగుతున్నాను. అండ్ మనాలి నుంచి చండీగఢ్ గానీ ఢిల్లీ గానీ వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 5 o'clock నుంచి అయితే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. డే టైమ్ లో ఎక్కువ బస్సులు ఉంటాయి, మనకి 100 బస్సులు తిరిగితే అందులో ఓన్లీ డే టైమ్ 1-2 బస్సులు ఉంటాయి, మిగతా 98 బస్సులు నైట్ టైమ్సే తిరుగుతాయి, డే టైమ్స్ అయితే తిరగవు. ఈ రూట్ లో నైట్ టైమే కంఫర్ట్, ఒక నైట్ జర్నీ వెళ్ళిపోతుంది, పెద్ద జర్నీ చేసినట్టు కూడా అనిపించదు. అండ్ ఆల్సో డే మనకి వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా ఎక్స్ప్లోరింగ్ చేయడానికి అయితే ఉంటుంది. I've been feeling so small. Watch the clock ticking off the wall. But tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself. సో కర్టన్స్ అంతా క్లోజ్ చేసేస్తున్నారు, లైటింగ్ అది కళ్ళల్లో పడకుండా ఉండాలని, ప్రశాంతంగా నిద్రపోవాలి అని. నైట్ టైమ్ వ్యూ చూడండి, మూన్, మౌంటైన్స్ అండ్ అక్కడక్కడ లైటింగ్స్ సూపర్ ఉంది బస్ నుంచి చూడడానికి. సో గైస్ ఎర్లీ మార్నింగ్ 5 అయింది ఆల్మోస్ట్ చండీగఢ్కి వచ్చేసరికి. 5 కి బస్ దిగేసిన తర్వాత కొంచెంసేపు రూమ్ తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నా. నాకు ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 5 o'clock కి చండీగఢ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కి అయితే ఫ్లైట్ ఉంది. ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంటుంది. సో ఇప్పుడు బయలుదేరి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నా. చండీగఢ్ సిటీ అయితే చాలా బాగుంది, మొత్తం ప్లాన్డ్ సిటీ. అంతా ఎట్టుందంటే రౌండ్ అబౌట్ లు, స్ట్రైట్ లైన్లు ఇవే ఉన్నాయన్నమాట రోడ్లు. Gonna skip my breaks, I'm gonna make mistakes, I just wanna feel alive. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ అయితే ఒకే ఒక టర్మినల్, చాలా బాగుంది చూడడానికి. షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీని పేరు. ప్రెసెంట్ అయితే ఫుల్ వర్షము భయంకరంగా పడుతుంది, చూడండి ఇదంతా తడిచిపోయింది. అన్న వాళ్ళు అయితే క్లీన్ చేస్తా ఉన్నారు. సో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే, నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు విండో సీట్ బుక్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆటోమేటిక్ గా సీట్ అయితే చేంజ్ అయిపోయింది. నాకు విండో సీట్ అయితే రాలా, మధ్యలో సీట్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇండిగో కౌంటర్ లో మన బ్యాగేజ్ అయితే డ్రాప్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగింది అని అంటే టికెట్ చూపిమన్నారు. టికెట్ చూపిస్తే దాంట్లో ఎక్కడ సీట్ నెంబర్ మెన్షన్ చేసలేదు. ఇదేంద్రా బాబు అని అనుకుని సరే ఏదో ఒక సీట్ అయితే ఇవ్వండి, విండో సీట్ లాంటిది అని అంటే వాళ్ళు అటు ఇటు ట్రై చేసి ఒక సీట్ అయితే ఇచ్చారు. ఆఖరికి అది విండో అయితే కాదు, మధ్యలోది కాస్త ఇటు పక్క ఇచ్చారు. అట్లీస్ట్ ఇద్దరు మధ్యలో కూర్చోకుండా ఒక సైడ్ కూర్చోడానికి అయితే అవుతుంది, అంతవరకు హ్యాపీ. అండ్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ అయితే చూడండి. ఇది ఎయిర్పోర్ట్ వచ్చేసి ఓన్లీ 1 టెర్మినల్ ఉంది అంతే ఇక్కడ, కానీ దీంట్లోనే ఇంటర్నేషనల్ ఉంది, డొమెస్టిక్ ఉంది. సో ఇప్పుడు డొమెస్టిక్ లో వచ్చి చూడొచ్చు జైపూర్, ఢిల్లీకి ఎక్కువ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ½ an hour ఉంటుంది జర్నీ, కానీ ఢిల్లీకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనదైతే ఇంకా డిస్ప్లే చేయాల. ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేశారు. అండ్ శ్రీనగర్ కు ఉంది, దుబాయ్ కు ఉంది చూడండి. ఇది దుబాయ్ వచ్చేసి ఇంటర్నేషనల్. అండ్ బెంగళూరు ఉంది, ముంబై ఉంది. ముంబై బెంగళూరు ఇవన్నీ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్స్. అండ్ అదిగోండి ఇది మంది 4:50 ఉన్న హైదరాబాద్ ఫ్లైట్, ఇండిగో 6254. ఇది మనం వెళ్లాల్సిన ఫ్లైట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేస్తే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే చాలా రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి, కాకపోతే బిర్యానీ జస్ట్ 500 అంతే, ఎక్కువ ఉండదు. సో చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చేసి IXC అన్నమాట. ఇది వచ్చేసి మిలిటరీ కమ్ సివిల్ ఎయిర్పోర్ట్. ఒక రన్వే వచ్చేసి మిలిటరీ కోసం ఉంటుంది, ఒక రన్వే వచ్చేసి సివిల్ ఎయిర్లైన్స్
కోసం అయితే ఉంటుంది. ఈ చండీగఢ్ వచ్చేసి యూనియన్ టెరిటరీ కిందకి వస్తుంది. ఇక్కడ నుంచి డైలీ డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేసి 17 ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి 2 ఉంటాయి. అసలు ఈ ఎయిర్పోర్ట్ పరిస్థితి చూడండి, ఉన్నయ్యే కొన్ని గేట్లు, దానితోడు మొత్తం ఫుల్, ఎయిర్పోర్ట్ అంతా ఫుల్. సగం మంది ఇదిగోండి ఈ విధంగా నిలబడాల్సి వస్తుంది. కూర్చోడానికి ఎక్కడ ఖాళీ లేవు. ఇదేమన్నా న్యాయం అయ్యా? రైల్వే స్టేషన్ లోనే కొంచెం ఖాళీ దొరుకుతుంది అటుగా కూర్చోడానికి, ఎయిర్పోర్ట్ లో ఖాళీ లేదు. అట్టుంది పరిస్థితి. అండ్ మనది వచ్చేసి ఈ రోజు గేట్ నెంబర్ 4 అయితే ఇచ్చారు. సో ఇదే గేట్, ఇక్కడ వెయిట్ చేద్దాం. అండ్ మనం ట్రావెల్ చేసేది ఇదిగోండి ఇండిగో ఫ్లైట్. సో ఫైనల్లీ మన ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ బోర్డింగ్ వచ్చేసి ఫ్లైట్ ఫ్లై అయ్యే టైం కి 50 minutes to 1 hour బిఫోర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి గేట్ ఏ విధంగా ఉందో. పైనుంచి మనము నేరుగా ఫ్లైట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఏరో బ్రిడ్జ్ మీద. కింద పక్క వచ్చేసి అరైవల్స్ అయితే ఉంది. అరైవల్స్ వచ్చే వాళ్ళందరినీ కింద పక్క పంపించేస్తున్నారు, దేనికి సంబంధం లేకుండా. ఈ సిస్టమ్ అయితే బాగుంది. ఈ ఏరో బ్రిడ్జ్ కూడా ఫిక్స్డ్ ఏరో బ్రిడ్జ్. అక్కడ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఫిక్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత నుంచి మూవింగ్ ఉంటుంది. ఇది కూడా భలే పెట్టారు సిస్టమ్. ఇదిగోండి మీకు అక్కడ చూస్తే అర్థమైంది, అక్కడ వరకు ఫిక్స్డ్ ఉంటుంది, అక్కడ నుంచి మొత్తం మూవింగ్ అయితే ఉంటుంది. సో చండీగఢ్ నుంచి హైదరాబాద్ కి ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసి 1490 కిలోమీటర్స్ అయితే ఉంది దగ్గరగా. జర్నీ టైం వచ్చేసి 2 hours 15 minutes. సో ఢిల్లీ నుంచి చూసుకుంటే 1290 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ తేడా ఏరియల్ డిస్టెన్స్ లో. జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్, ఢిల్లీ నుంచి అయినా చండీగఢ్ నుంచి అయినా హైదరాబాద్ కి బై ఫ్లైట్ లో మీరు కనుక ట్రావెల్ చేస్తే. సో ఇది వచ్చేసి మిలిటరీ కమ్ సివిల్ ఎయిర్పోర్ట్ అని అయితే చెప్పాను కదా. అటు సైడ్ అంతా వచ్చేసి మిలిటరీ ఏరియాలోకి అయితే వస్తుంది. ఇదంతా వచ్చేసి సివిల్ అన్నమాట. ఆల్మోస్ట్ 320 km/h స్పీడ్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ గాల్లోకి లేచింది. మ్యాక్స్ ఎంత టచ్ అయితే చూద్దాం. Troubles to rest, blow the smoke through my cigarette. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. సో 7:10 కి రావాల్సింది 6:50కే తీసుకొచ్చేసాడు. బండిని 20 నిమిషాల ముందే తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టేశాడు గేట్ నెంబర్ 14 దగ్గర. మామూలుగా ఉండదు మరి. కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే టైము బయటికి వెళ్ళేసరికి 7:30 అవుతుంది, సిటీలోకి వెళ్ళేసరికి 8:39 అవుతుంది. నిన్న రాత్రి 9 కి ఆల్మోస్ట్ మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు 9 కి హైదరాబాద్ కి వచ్చాము. బై ఫ్లైట్ లో మనాలి జర్నీ చేయాలంటే 24 hours ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. హైదరాబాద్ సిటీ బస్ లో కన్నా దీంట్లోనే జనాలు ఎక్కువ ఉన్నారు చూడండి, మొత్తం ఫుల్. మంచి విషయం ఏం తెలుసా, ఈ బస్సులు ఏవైతే ఉన్నావో ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సెస్ నే వాడుతున్నారు వీళ్ళు. ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్లైట్ దగ్గరికి, ఫ్లైట్ నుంచి ప్యాసింజర్స్ ని తీసుకురావడానికి. అండ్ అరైవల్ బ్లాక్ అయితే వచ్చాము. పోయి మన బ్యాగ్ అయితే ఉంది కదా ఇందాక వేసాము, దానిని తీసుకొని బయటికి అయితే వెళ్దాము. సిటీలోకి వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ నేను మీకు ఈరోజు మీకు చూపిస్తాను. సో మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇది పిల్లర్ నెంబర్ 9 ఆపోజిట్ లోకి రాగానే ఇక్కడ టీఎస్ఆర్టీసీ కౌంటర్ అయితే ఉంటుంది. సారీ, టీజీఎస్ఆర్టీసీ కౌంటర్ ఉంటుంది. ఇదిగోండి ఇదే కౌంటర్. ఇక్కడ మీకు టీజీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవే హైటెక్ సిటీ, శిల్పారామం, గచ్చిబౌలి, జేఎన్టీయూ ఇట్లన్నిటికి బస్సులు అయితే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు జేఎన్టీ వరకు ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఎక్కేద్దాం పదండి. టికెట్ ఎంత పడుతుంది ఏంది జేఎన్టీ వరకు అనేది చెప్తా. ఇది బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ లో క్యాబ్స్ సర్వీస్ అనేది చాలా వరస్ట్ ఉంటుంది. నేను అసలు క్యాబ్స్ అయితే ప్రిఫర్ చేయను, ఓన్లీ బస్సే ప్రిఫర్ చేస్తా. సో బస్ టికెట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్స్ వరకు తీసుకున్నా. టికెట్ కాస్ట్ వచ్చి సింగిల్ పర్సన్ కి 300 పడింది. ఇదే మనం క్యాబ్ లో వెళ్ళాలంటే తక్కువలో తక్కువ 1200-1300 తీసుకుంటారు.